మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్, యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. మేడిగడ్డ బ్యారేజ్ తరహాలోనే అన్నారం బ్యారేజీకి కూడా నష్టం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాణిహిత చేవెళ్ల డిజైన్ మార్చి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. 80,000 కోట్ల నుంచి ప్రాజెక్టు వ్యయం 1,50,000 కోట్లకు చేరిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఫిల్లర్లు 5 ఫీట్ల లోతుకు కుంగిపోయాయని చెప్పారు. మేడిగడ్డ బ్యారేజీని తనిఖీ చేయడానికే వచ్చానన్నారు. ప్రపంచంలో అద్భుతమైన ప్రాజెక్ట్ డ్యామేజ్ కావడం బాధాకరమని పేర్కొన్నారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి విచారణ చేయిస్తామని చెప్పారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.